నమస్కారం వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఇలాంటి ముఖ్యాంశాలు చూద్దాం. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కలకల, జగన్ మేనిఫెస్టో విలవేల. ప్రజల భూములపై జగన్ పెత్తనం ఏమిటని ప్రశ్నించిన చంద్రబాబు. ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ జగన్. ప్రజల ఆస్తులు కాపాడుకోవాలంటే ఎన్డీఏ ప్రభుత్వం రావాలని పవన్ కళ్యాణ్. ఫెసిలిటేషన్ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. ఓటింగ్కు పక్కా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం. ఉభయ జిల్లాల్లో జాతరలా సాగుతున్న ప్రచారం. మండు టెంట్లోనూ విస్తృతంగా ప్రచారం చేస్తున్న అభ్యర్థులు. ఇక వివరాలకు వెళ్తే, ప్రజల భూములపై జగన్ పెత్తనం ఏమిటని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా దర్శిలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముద్దులు పెట్టిన జగన్ అధికారంలోకి వచ్చాక పిడిగుద్దులు కురిపించారని ఆరోపించారు. పెన్షన్ 2000 రూపాయలు పెంచింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమేనని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కలకల, వైఎస్ఆర్ పార్టీ మేనిఫెస్టో విలవిల అని తెలియజేశారు. పాప ఆయన్ని కడుపులో మంట ఉంది, ఆవేదన ఉంది. మద్యం మాఫియా మద్యపాన నిషేధం పెట్టి ఓటు అడగతా అన్నాడు, అవునా కాదా? చేశాడా? ఓటు అడిగే అర్హత ఉందా? నిలదీయండి, పేదవాళ్ళు ఒకటిగండి. ఇంకో పక్క మూడో రత్నం భూ మాఫియా. తమిళలో ఒక్క విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇది పట్టాదారు పాస పుస్తకం, ఇది పట్టాదారు పాస పుస్తకం. దీనిపైన చూస్తే జగనన్న భూ హక్కు చట్టం. ఎవరిది భూమి? జగన్ తాత ఇచ్చాడా మీకు? వాళ్ళ నాన్న ఇచ్చాడా మీకు? వాళ్ళ అవ్వ ఇచ్చిందా మీకు? ఎవరిది భూమి? మీ భూమి మీద ఈ ఫోటో ఏంటా? ఏం చేయాలి దీన్ని? ఇప్పుడు చించి చిత్తు కాగితం చేసి చెత్త బొట్లో పారేయాలి. అవునా కాదా? దానిపైన నీ బొమ్మ ఉండాలి. అది నీ భూమి, నీ హక్కు. సైకో పెత్తనం ఏంటని అడుగుతున్నా. తమిళలో ఇక్కడితో ఆగలా సైకో పెత్తనం. ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చాడు. ఏదైతే పట్టాదారు పాస పుస్తకం లేదు, 10(1) లేదు, అడంగల్ లేదు, అన్ని రద్దు చేసి ఆయన పేరుతో ఆన్లైన్ లో పెట్టుకుంటా అంట మీ భూములన్నీ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని హిందూపురం ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ అనంతపురం జిల్లా హిందూపురంలో ఈరోజు పర్యటించారు. జగన్ భూములు ఇచ్చేవాడే కానీ లాక్కునేవాడు కాదని తెలియజేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే IVRS ద్వారా ఫోన్లు చేసి తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ యాక్ట్ గురించి చంద్రబాబు నాయుడుకు తెలుసా అని జగన్ ప్రశ్నించారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది రాబోయే రోజుల్లో ఒక పెద్ద సంస్కరణ అవుతుంది. ఎందుకంటే ఈరోజు ఏ భూమి ఎక్కడ కొనాలనుకున్నా కూడా ఆ భూములన్నిటిలో కూడా ఈరోజు వివాదాలు ఉన్నాయి. ఆ భూముల్లో
ఎక్స్టెంట్ అన్నా తక్కువ ఉంటుంది, సబ్ డివిజన్ అన్నా జరగకపోయి ఉంటుంది, సర్వేలన్నా జరగకపోయి ఉంటాయి, రికార్డులన్నీ అప్డేట్ కాకపోయి ఉంటాయి. వీటి అన్నిటి వల్ల భూ వివాదాలు పెరిగి ఇవాళ రైతన్నలు ప్రజలు అందరూ కూడా కోర్టుల చుట్టూ తిరిగే కార్యక్రమం, అధికారుల చుట్టూ తిరిగే కార్యక్రమం జరుగుతూ ఉంది. మీ బిడ్డ రాబోయే రోజుల్లో చేయాలనుకునే సంస్కరణ ఏమిటి అంటే, ఏ రైతన్నా కూడా, ఏ ఒక్కరు అయినా కూడా వాళ్ళ భూముల కోసము ఎవరి చుట్టూ తిరగాల్సిన పని ఉండకూడదు. ఏ కోర్టుకు వివాదాలకు సంబంధించిన ఏ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఆ భూముల మీద వాళ్ళకు సంపూర్ణ హక్కులు వాళ్లకు కల్పిస్తూ, ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదాన్ని గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ వివాదం లేదు ఈ భూములు అని చెప్పే ఒక సంస్కరణ తీసుకుని రావాలని మీ బిడ్డ ఆలోచన. మీ బిడ్డ ఆలోచన ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదానికి ఏకంగా ఇన్సూరెన్స్ కూడా చేసి ఎటువంటి వివాదము కూడా ఉండకుండా చూడాలి అనేది మీ బిడ్డ. టైటిల్ ఇన్సూరెన్స్ కూడా చేసి. జగన్ ప్రభుత్వం దాడులు, దోపిడీ ప్రభుత్వం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన వారాహి యాత్రలో ఆయన మాట్లాడుతూ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల ఆస్తులు కాజేయడానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు చూస్తున్నారని ఆరోపించారు. ప్రజలు తమ ఆస్తులు కాపాడుకోవాలంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని పేర్కొన్నారు. ఎన్టీఆర్ మీద ప్రేమ ఉన్నట్లు జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీశారని ఆరోపించారు. అరే మనం వేళ్ళూనుకున్న చెట్టులాగా భూమికి వేళ్ళూనుకున్న మనుషులం. మనం కృష్ణా నదిలాగా ఇక్కడ అంటిపెట్టుకున్న వాళ్ళం. మన నేలని విడిచి, మన ఆంధ్రాని విడిచి ఎక్కడికి పారిపోతాం మనం? జగన్ చూసి భయపడాలా? వైసీపీ గుండాలను చూసి భయపడాలా? వైసీపీ నాయకులను చూసి భయపడాలా? ఎందుకు భయపడతాం? ఎవరికైనా దమ్ము ధైర్యం లేకపోతే ఈ సమాజంలో మనకు బతికేందుకు? నేను మీకు ఉన్నదే అన్ని తెగించి వచ్చాను. మీ గుండెల్లో ధైర్యం నింపడానికి వచ్చాను. ధైర్యం ఇప్పటం సభకి అనుమతిస్తే ఎంత దిగజారుడు ప్రభుత్వం అంటే, మనకు సభ కోసం స్థలం ఇచ్చినందుకు రైతుల్ని పొట్టగొట్టింది. రైతులు ఇళ్లు కూల్చేశారు. రోడ్డు అవసరం లేని కాడి చోట రోడ్లు కూల్చేశారు. ఎవరన్నా మాట్లాడితే బెదిరిస్తారు. ఈ బెదిరింపులు ఆగిపోతాయి కరెక్ట్గా 9-10 రోజులే, అంత మించి ఇంక లేదు. మన పోరాటానికి నేను పార్టీ పెట్టినప్పుడు నాకు నిజంగా తెలియదు ఎంతకాలంకి అధికారం వస్తుందో నాకు తెలీదు. 2009లో అప్పుడు పార్టీ ప్రస్థానంతో నేను ఒకటే అనుకున్నా, మాటకి చాలా విలువ ఉంటుంది. ఒకసారి మాటిస్తే ప్రాణాలు పోవాలి కానీ వెనక్కి తీసుకోకూడదు. అలాగే 2021లో నేను ఒకటే చెప్పా, నేను వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వనని చెప్పా. ఆ రోజు అందరూ హర్షించారు. కానీ చాలా మంది పెద్దలు ఎలా సాధ్యం అన్నారు. నీకు మనసున్న చోట మార్గం ఉంటుంది. నేను బీజేపీ పెద్దలతో మాట్లాడా, బీజేపీ అగ్రనాయకత్వంతో మాట్లాడాను. ఒకటే మాట్లాడాను బీజేపీ అగ్రనాయకత్వంతో. మాకు తెలంగాణ నుంచి విడిపోవాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్కి ఏదైనా చేసుకుందామంటే మాకు ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని ఏదన్నా కొంచెం ముందుకెళ్ళి తీసుకెళ్దామంటే వైఎస్ జగన్ వచ్చాడు, అందరినీ బెదిరిస్తాడు. ఎక్కడెక్కడి నుంచో కూర్చొని కిరాయి ముక్కలను తీసుకొస్తాడు, బ్లేడ్ బ్యాచ్ అంటాడు, దాడులు గ్యాంగ్ అంటాడు. ఏదైనా మాట్లాడితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, ఫాల్స్ కేసులు పెట్టిస్తాడు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రజలపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిస్తాడు. బీసీల మీద దాదాపు 8,000 కేసులు పెడతారు. ఎవడు బతకడానికి లేదు, అందరూ భయపడాలి. నాకు చిరాకు వచ్చింది. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానున్నది. దీనికోసం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఫెసిలిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ నాగలక్ష్మి తనిఖీ చేశారు. ఓటింగ్ కోసం చేస్తున్న ఏర్పాట్లు పరిశీలించారు. ఆమె ముందుగా ఎస్కోట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటీ సెంటర్ను తనిఖీ చేశారు. ఏర్పాట్లపై ఆర్ఓ మురళీకృష్ణపై ఆరా తీశారు. పోస్టల్ ఓటింగ్ కోసం పక్కాగా ఏర్పాట్లు చేయాలని, వేగంగా ఓటింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విజయనగరం జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన
2 ఫెసిలిటేషన్ సెంటర్లను సందర్శించారు. హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసి ఓటు వేయడానికి వచ్చే ఉద్యోగులకు అవసరమైన సమాచారాన్ని, సహాయ సహకారాలను అందించాలని ఆదేశించారు. ప్రతి చోట త్రాగునీరు, విద్యుత్తు, మరుగుదొడ్లు తదితర కనీస మౌలిక సదుపాయాలు ఉంచాలని సూచించారు. జిల్లాలో 100% ఓటింగ్ సాధించాలన్నదే ఎన్నికల కమిషన్ లక్ష్యమని ట్రైనీ సహాయ కలెక్టర్ వెంకట త్రివినాగ్ చెప్పారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని వసతులు కల్పిస్తున్నామని, ప్రతి ఓటరు తమ ఓటు నిర్భయంగా వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఓటర్లకు మరింత వెసులుబాటు కల్పించడంలో భాగంగా ఎన్నికల్లో పోలింగ్ సమయాన్ని గంట పాటు పెంచడం జరిగిందని పేర్కొన్నారు. ఓటర్లను చైతన్య కార్యక్రమం స్వీప్లో భాగంగా నగరంలో రాజీవ్ స్టేడియం నుంచి మహాత్మా గాంధీ విగ్రహం వరకు నిర్వహించిన 2 కిలోమీటర్ల పరుగును ఆయన ప్రారంభించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్ స్టేడియం వద్ద ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో 85 సంవత్సరాల వయసున్న వృద్ధులు, దివ్యాంగులు ఇంటి వద్దే తమ ఓటు హక్కు వినియోగించుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నామని, మే 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు హోమ్ ఓటింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. మే 7 నుంచి మే 10 వరకు హోమ్ ఓటింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా 85+ వచ్చిన ఓల్డేజ్ ఓటర్స్కిను పీడబ్ల్యూడీ ఓటర్స్ వాళ్ళకి కూడా హోమ్ ఓటింగ్ అనే అవకాశం కుదిరింది. వాళ్ళందరికీ ఒక టీమ్స్ ఆర్గనైజ్ చేసాము. పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో నుంచి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి వాళ్ళతో అది కూడా చేయడం జరిగింది. సో అది కూడా కాకుండా మనకి ఫస్ట్ టైం ఓటర్స్ కూడా మనం స్పెషల్గా నగరంలోని 39వ డివిజన్ అల్కానంద కాలనీ నుండి ప్రారంభమైన ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ స్పీకర్, నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి పాల్గొన్నారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కోలగట్లకు మద్దతు నిలిచారు. 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ముఖ్యమంత్రి అందించిన సంక్షేమ పథకాలు, నగరంలో తాను చేపట్టిన అభివృద్ధిని వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా జోనల్ ఇన్ఛార్జ్ డాక్టర్ విఎస్ ప్రసాద్ మాట్లాడుతూ మాట తప్పని మడమ తిప్ప నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పనులు అందించారని తెలియజేశారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో అద్భుత కల్పనగా ఉందని ఆయన అన్నారు. నగరాభివృద్ధి కోలగట్ల సాధ్యమైందని, అన్ని రంగాలు అభివృద్ధి చెందాలంటే మరోసారి ఆయన గెలిపించవలసిన అవసరం ఉందని వైసీపీ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి అన్నారు. ఈరోజు 12వ డివిజన్ బొంగవీధి, బూడివీధి తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తన తండ్రి కోలగట్లకు నగరంలో చేసిన అభివృద్ధి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏ ప్రాంతానికి వెళ్ళినా కోలగట్లకి ప్రజా మద్దతు అనూహ్యంగా లభిస్తుందని తెలియజేశారు. మరోసారి ఆయన్ను శాసనసభ్యులుగా గెలిపించినట్లయితే నగరం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. 5వ డివిజన్లో డోర్ టు డోర్ క్యాన్వాసింగ్గా మొదలెట్టాం. దీన్ని బట్టి ప్రజలందరూ కూడా ఉన్న 2 ఓట్లు కూడా ఒకటి కోలగట్ల వీరభద్రస్వామి గారికి, రెండోది బెల్లాని చంద్రశేఖర్ గారికి ఎంపీగా పోటీ చేస్తున్నారు. వీరిద్దరికి మీ దగ్గర ఉన్న 2 ఓట్లు వేయిస్తారని ప్రజల స్పందన చూస్తే మా వార్డులో అత్యధికంగా మెజార్టీ కోలగట్ల వీరభద్రస్వామి గారికిను, అలాగే మా ఎమ్మెల్యేగాను మరి మా ఎంపీగా బెల్లాని చంద్రశేఖర్ గారికి మీకు ఉన్న 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థన చేస్తున్నాం. ఒక పెద్ద పల్లెటూరులాగా ఉన్న విజయనగరాన్ని ఈరోజు కార్పొరేషన్ అయిన తర్వాత కార్పొరేషన్ లెవెల్కి తీసుకుని వచ్చిన ఘనత మన కోలగట్ల వీరభద్రస్వామి గారిదే. అయితే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మన విజయనగరం నియోజకవర్గం డెవలప్ అయిందని చెప్పాలి. ఈ సందర్భంగా మరొక అవకాశం వారికి, అలాగే ఎంపీగా పోటీ చేస్తున్న బెల్లాని చంద్రశేఖర్ గారికి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి అఖండ విజయంతో గెలిపించవలసింది కోరుచుంటూ, ఈ డెవలప్మెంట్ అన్నది లేదు అని కొంతమంది విమర్శిస్తున్నారు. 17 మెడికల్ కాలేజీలు, ఇది డెవలప్మెంట్ కాదా? 4 పోర్టులు, ఇది డెవలప్మెంట్ కాదా? 17 మెడికల్ కాలేజీల్లో 5 కాలేజీలు ఆల్రెడీ ఓపెన్ అయినాయి, క్లాసులు కూడా జరుగుతున్నాయి. విద్యా వైద్య రంగంలో అనూహ్య మార్పులు తీసుకొచ్చిన మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మరింత మనం ప్రోత్సహించి వారికి వెన్నుదన్నుగా నిలబడి మరొకసారి మనం వైసీపీ ప్రభుత్వాన్ని
అధికారంలోకి తేవాలని మమ్మల్ని అందరినీ ఈ మీడియా ద్వారా మమ్మల్ని కోరుకుంటూ, అయితే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 4, 5 డివిజన్లో బాబామెట్ట, గాంధీ పార్క్ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయనగరం శాసనసభ అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజరాజు ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. ఈ ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ఎన్డీఏ ఉమ్మడి మేనిఫెస్టో పథకాలను ఆమె వివరించారు. విజయనగరంలో తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధిని తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పూల్బాగ్లో ఉండే విజయ్ స్టేడియాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. స్టేడియాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తే దాన్ని వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆరోపించారు. అన్ని అనుమతులతో క్రీడా పాఠశాలను ఏర్పాటు చేస్తే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే క్రీడా పాఠశాలను విజయనగరం నుండి తరలించారని విమర్శలు గుప్పించారు. మేనిఫెస్టోలో ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులైన పేదవారికి పట్టణ పరిధిలో 2 సెంట్ల భూమికి గృహ నిర్మాణం కోసం ఇస్తామని చెప్పారు. గ్రామీణ పరిధిలో 3 సెంట్ల భూమికి గృహ నిర్మాణాల కోసం ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఇంటింటికి వెళ్ళి మన మేనిఫెస్టో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. అలాగే మనం విజయనగరం ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ ఏమేం పనులు చేశారనేది మనం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. అయితే మనం చూస్తుంటే ఇక్కడ విజీ స్టేడియం అతిపెద్ద స్టేడియం ఇక్కడ చేశారు. అయితే ఇది తెలుగుదేశం పార్టీ చేశారు. అయితే దీంట్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో స్కేటింగ్, బాస్కెట్బాల్, ఫుట్బాల్ ఇంకా అన్ని ఫెసిలిటీ స్పోర్ట్స్మెన్ కోసం చేశారు. అలాగే ఈ స్టేడియంలో ప్రత్యేకంగా ఒక స్పోర్ట్స్ స్కూల్ కూడా మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం తెచ్చాం. అయితే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ తరచుగా అందుబాటులో ఉన్నటువంటి నాయకుడు ప్రత్యేకంగా రోజు నేను అందుబాటులో ఉంటానని చెప్తా ఉంటారు, కానీ ఈ స్పోర్ట్స్ స్కూల్ కూడా మూసేసేలా చేశారు. అయితే ఆఖరికి ఇక్కడ స్పోర్ట్స్ స్కూల్ లేకుండా అయిపోయింది. అయితే ఏ విధంగా అందుబాటులో ఉన్నారనేది మనం అడుగుతూ ఉన్నాము. ఒక స్పోర్ట్స్ స్కూల్ తెచ్చినప్పటికీ కూడా పిల్లలకి మన భవిష్యత్ అయినటువంటి పిల్లలకి కూడా ఉపయోగపడేది కూడా మూసేస్తే ఏ విధంగా అందుబాటులో ఉంటారనేది వీళ్ళందరూ చెప్తా ఉన్నారనేది మేము అడుగుతూ ఉన్నాం. అలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద చేస్తారనేది నేను మీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలాగే మనం చూస్తుంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక ముఖ్యమైన యాక్ట్. మీరందరూ చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ల్యాండ్ వస్తే ఒరిజినల్ డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఓనర్ దగ్గర మన దగ్గర జెరాక్స్ కాపీ అనేది ఉంటుంది. అయితే మనం ఆల్రెడీ తెలిసిన విషయమే, మన విజయనగరంలో అయితే 1B రికార్డ్స్ అవనియండి, మ్యూటేషన్ అవనియండి, ఏ విధంగా తారుమారు చేశారో మీ అందరికీ తెలిసిన విషయమే. అలాగే మనకి ఇక్కడ విజయనగరంలో ప్రత్యేకంగా ఫేక్ పట్టాలు అనేది ఇవ్వటం జరిగింది. అయితే ఈ విధంగా ఇప్పుడే చేస్తుంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే మీ ఇల్లైనా మీ పొలమైనా మీ పేరు మీద మిగిలిదనేది మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. వాజీ వార్తల్లో కాసేపు విరామం. పార్వతీపురం మండలంలో గిరిజన గ్రామాల్లో ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయచంద్ర ప్రచారం చేపట్టారు. అక్కడ ప్రజలు విజయచంద్రకు ఘన స్వాగతం పలికారు. మండు టెండను కూడా లెక్క చేయకుండా ప్రచారంలో దూసుకుపోతున్న ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయచంద్రకు మహిళలు విజయ తిలకం దిద్ది ఆశీర్వదించారు. మీ యువకుల్లో ఏదైనా చేసే కసి రావాలి. పార్వతీపురం నుంచి మన ఏజెన్సీ మీతో పాటు ఎలక్షన్ క్యాంపెయిన్ కి ఈరోజు మిమ్మల్ని కలవాలని మీ ఊరు నుంచి 100కి 90% ఓట్లు ఇవ్వండి. మీ ఊరికి ఆగిపోయిన పనులన్నీ చేస్తా. మంచి నీరు సమస్య మీ ఊరిలో అస్సలు ఇంకా ఉండదు. ఇంటింటికి మంచి
మంచినీటి కొలా ఇచ్చే బాధ్యత, ఇంటింటికి మంచినీటి కొలా ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చే విధంగా మంచినీటి కొలా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటున్నాం. అది మన మేనిఫెస్టోలో ఉంది. ఇక చాలా మందికి ఇల్లులు రాలేదు, చాలా మందికి కూడా 2 సెంట్లు ఇచ్చి 2 సెంట్ల భూమి ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత కూడా రేపు ఉమ్మడి గవర్నమెంట్ లో తీసుకుంటున్నాం. నెల్లిమర్ల నగర పంచాయతీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని నెల్లిమర్ల నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి లోకం నాగమాధవి భరోసా ఇచ్చారు. నెల్లిమర్ల నగర పంచాయతీలో 4 మరియు 11 వార్డులో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు ప్రజలు కనీస సౌకర్యాలు లేవని చెప్పారని, వాటన్నింటినీ పరిష్కరిస్తామని పేర్కొన్నారు. జగన్ మాయమాటలను నమ్మి మోసపోవద్దని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ ప్రాంత ఎమ్మెల్యే దోచుకోవడం తప్ప ప్రజలకు ఎంతమాత్రం పట్టించుకోలేదని, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నెల్లిమర్లను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా చేస్తానని తెలియజేశారు. ఈసారి వైఎస్ జగన్కు ఓటు వేస్తే పేదల భూములు కోల్పోవలసిందేనని జనసేన టీడీపీ కార్యకర్తలు, నాయకులు గ్రామాల్లో ప్రజలకు మరియు ఉపాధి కూలీలకు వివరిస్తున్నారు. భోగాపురం, పూసపాటరాయగ మండలాల్లో జగన్ అవినీతి అక్రమాలపై గ్రామాన ఇంటింటికి వెళ్లి జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడుకు ఓటు వేస్తే ఆ ఓటు వృధా అవుతుందని, అందుకు ప్రతి ఓటరు గ్రహించి గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేస్తే గ్రామాన అభివృద్ధి జరుగుతుందని ప్రజల్లో చైతన్యాన్ని నింపుతున్నారు. నగర అభివృద్ధికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన కోలగట్లకి తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని భవన నిర్మాణ కార్మికులు వెల్లడించారు. ఈ మేరకు జక్కంపూడి శ్రీనివాసరావు నేతృత్వంలో 100 కుటుంబాల వారు భవన నిర్మాణ కార్మికులు ఈరోజు కోలగట్లకు సంఘీభావం ప్రకటించారు. ప్రదీప్ నగర్, మజ్జిపేట, వీటి అగ్రహారం తదితర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన కార్మికులంతా కోలగట్లను కలుసుకుని అభినందన తెలియజేశారు. నగరాభివృద్ధితో పాటు తమ గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధిని గమనించి కోలగట్లతో కలిసి నడుస్తామని మాట ఇచ్చారు. ఈ సందర్భంగా జక్కంపూడి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ నిరంతరం ప్రజాసేవకై పరితపిస్తూ ప్రజా శ్రేయస్సుకై నగర అభివృద్ధి కోసం కోలగట్ల ఎనలేని కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ ఇన్ఛార్జ్ డాక్టర్ విఎస్ ప్రసాద్, భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రతినిధి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. ఒక 100 మంది వరకు మా దగ్గర వర్కర్స్ ఉన్నారు. మేము సివిల్ కాంట్రాక్ట్ వర్కులు చేస్తుంటాం ఇలా సార్ ఏరియాలోనే. ఈ చుట్టుపక్కల పోల్బాగ్ దగ్గర నుంచి అలా ప్రదీప్ నగర్ సిటీలో మొత్తం అంతా సార్ వల్ల వర్కులు ప్రతిదీ కూడా కొంచెం అనుకుంటే ఇంక అవుతున్నాయి. ప్రతి విషయంలో సార్ హెల్ప్ మేము పొందుతున్నాం. సుమారు మా దగ్గర అంటే వచ్చింది ఒక 80 మంది, అంటే 80 కుటుంబాలు, సుమారుగా ఒక 250 మంది ఓటరు ఉన్నారు. మీ అంతా కూడా స్వామివారి దేవాలు బాగున్నాం. ఇప్పుడు ఈ వర్కులు కానీ ఇప్పుడు ఈ ఒక డెవలప్మెంట్ కానీ అంతా అవుతుందంటే కేవలం సార్ వల్లే. అందుకని సార్ సపోర్ట్ చేయడానికి మేము అందరూ వచ్చున్నామండి ఇక్కడికి. నగరంలోని 10వ డివిజన్ తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన 100 కుటుంబాల వారు వైసీపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. ఈరోజు 10వ డివిజన్ ఇన్ఛార్జ్ గొట్టిముక్కల శివరామచంద్ర వర్మ, నాయన మహేష్ ఆధ్వర్యంలో పలువురు కోలగట్ల నివాసానికి చేరుకుని ఆయన సమక్షంలో వైసీపీలో చేరారు. వారందరికీ కోలగట్ల పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కోలగట్ల మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి చెందిన పలువురిని వైసీపీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని తెలియజేశారు. 5 సంవత్సరాలుగా తాము చేస్తున్న ప్రజాసేవ పని విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు ప్రజలు నమ్మితే తమకు ఓటు వేయొద్దని ధైర్యంగా చెప్తున్నామని తెలియజేశారు. వాస్తవాలన్నీ ప్రజలకు తెలుసునని, ఓటర్లు అమాయకులు కాదని ఆయన అన్నారు. ప్రజలతో సంబంధాలను, అనుబంధాలను పెనవేసుకుంటూ గౌరవప్రదంగా ఉంటున్నామని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తెలుగుదేశం, జనసేన సోదరులందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా సక్రమంగా జరుగుతున్నాయో, ఒక రూపాయలు లంచగొండితనం లేకుండా ప్రజలకు ఏ విధంగా అందజేస్తున్నామో చూడమని కూడా చెప్పడం, మరి వాళ్ళ ఇళ్లలో వస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఎవరో రూపాయలు లంచోడకుండా చేస్తున్నారన్న ఆలోచన కూడా యువతలో కలగడం, లంచగొండితనం లేని పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగడం, ఎవరో
ప్రతిపక్ష పార్టీలు అవాకులు చెప్తుంటారు. కొంతమంది ఏదో ఆరోపణలు చేస్తా అనుకుంటారు, కానీ సమాజంలో వాళ్ళకి విలువను బట్టే, సమాజంలో వారికి ఉన్న విలువ బట్టే వారు మాట్లాడిన మాటలు కూడా విలువ ఉంటుందని తెలుసుకుంటే, ఈరోజు కోమటిరెడ్డి వీరభద్ర స్వామి 5 సంవత్సరాలుగా పనిచేస్తున్న విధానాన్ని ప్రజలు ప్రత్యక్షంగా చూశారు. ఏదో ఒక ప్రాంతంలోనో ఒక వార్డులోనూ ఉండకుండా యావత్తు నియోజకవర్గం ఈ రోజు వచ్చిన ఈ యువత అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ రానున్న కాలంలో మీ అందరూ ఆదిరాబాద్లో చూడబోన్న విధంగా విజయనగరం నియోజకవర్గంలో సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పెనుమత్స కరుణాకర్ బరిలో ఉన్నారు. ఆయన ఈరోజు విజయనగరంలోని 3 లాంతల దగ్గర నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రతి షాపుకు వెళ్లి తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో సైకిల్ పంపుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. యువత రాజకీయాల్లోకి రావాలన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించినట్లయితే విజయనగరాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. 22 హామీలతో ప్రజల వద్దకు వెళ్తున్నానని, ఆ హామీలను అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. విజయనగరంలో శాసనసభ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ప్రచార భాగంగా మూలాంతర జంక్షన్ నుంచి మార్కెట్ ఏరియా వరకు కూడా ప్రచారంలోకి ఈరోజు రావడం జరిగింది. యువకులు రాజకీయాల్లో రావాలి, మార్పులు తేవాలి, చట్టసభల్లో ప్రశ్నించాలి, రాజ్యాంగం ఇచ్చిన హక్కుతో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని, ప్రజల దగ్గరికి వెళ్ళాలని నేను వచ్చి ప్రతి ఒక్క గడప గడపకి, ప్రతి షాప్కి, వీధుల్లో కూడా క్యాన్వాసింగ్ స్టార్ట్ చేశాను. విజయనగరంలో 22 వాగ్దానాలు మేనిఫెస్టో రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా సర్వసాధారణ ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి నగరం స్మార్ట్గా ఉండే విధంగా నేను రూపకల్పన చేశానండి. ఇవన్నీ చదవండి, మీ అందరూ కూడా నన్ను ఆశీర్వదించండి. యువకులు రావాలి, యువకులు చట్టసభల్లో ప్రవేశించాలి, కొత్త వ్యక్తులు రావాలి, సామాన్యులు రావాలనే ఉద్దేశంతో పోటీ చేస్తున్నాను. విజయనగరంలో హేమల్ని గెలిపించారు. ఒక సాధారణ ప్రజలైన నన్ను మీ అందరూ కూడా మీ యొక్క తమ్ముళ్ళ, అన్నల, కొడుకుల నన్ను గెలిపించి చట్టసభల్లో విజయనగరంకి నేను ఎమ్మెల్యేగా గెలిచి నా యొక్క మొత్తం వినిపిస్తారని మీ అందరినీ కోరుచున్నాను. ఈరోజు విజయనగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. 46వ డివిజన్ వైసీపీకి చెందిన దొంతల గణేష్, మజ్జి జగన్, బొత్స పైడిరాజు, చందక చిన్ననాయుడుతో పాటు 300 కుటుంబాల వారు, అలాగే 47వ డివిజన్ వైసీపీకి చెందిన మల్లివరపు మురళి, మద్దిల రాజేష్, బబిరి మహేష్, అక్కివరపు బంగారాజుతో 100 కుటుంబాల వారు, అలాగే గాజుల రేఖకు చెందిన వైసీపీ నాయకులు ఏనుగుల సత్యనారాయణ, సైలాడ అప్పలనాయుడు, ధవల ఎల్లారావు, డబ్బాడ రామశంకర్తో పాటు 10 కుటుంబాల వారు సైకిల్ ఎక్కారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయనగరం శాసనసభ అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గైతుల సమక్షంలో వీరందరూ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కలకల, జగన్ మేనిఫెస్టో విలవిల. ప్రజల భూములపై జగన్ పెత్తనం ఏమిటని ప్రశ్నించిన చంద్రబాబు. ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ జగన్. ప్రజల ఆస్తులు కాపాడుకోవాలంటే ఎన్డీఏ ప్రభుత్వం రావాలన్న పవన్ కళ్యాణ్. ఫెసిలిటేషన్ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. ఓటింగ్కు పక్కా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం. ఉభయ జిల్లాల్లో జాతరలా సాగుతున్న ప్రచారం. మండు టెండర్లను విస్తృతంగా ప్రచారం చేస్తున్న అభ్యర్థులు. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.